దేవ, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవ. మరి యొక్క ఏడాదిలో మా జీవిత కాలంలో తండ్రి ఇజ్రాయేల్ ప్రజల గురించి, మీరు వారికి చేసిన మేళ్ళ గురించి, వారు మీరు ఎన్నుకున్న విధానాన్ని కొరకు తండ్రి ధ్యానించు. మీరు మీతో ఎన్నుకోబడ్డ వ్యక్తి మోషే కొరకు, ఆ గుణగణాల కొరకు తండ్రి మేము ధ్యానించడానికి మరొక ఏడాదిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించచ్చు, దీవించచ్చు, ఆశీర్వదించచ్చు. మధ్యలోకి మరి ఈ 40 దినాలు పెట్టి మమ్మల్ని అందరినీ మీరు కలచాడుగా కాల్చి కాపాడి మీ దీవెనలతో అభివృద్ధిని అనుగ్రహించి దేవా, మరి మేము ఏమైతే నేర్చుకునవలసి ఉన్నదో ఇజ్రాయేల్ ప్రజల నుంచి మేము ఏ రీతిగా మేము గుణపాఠంలో నేర్చుకునవలసి ఉన్నదో ఆ గుణపాఠంలో మేము నేర్చుకుని మా జీవితాల్లో వాటిని స్థిరపరుచుకొని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. కూడి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దర్శించి దీవించి ఆశీర్వదించి మీ ఆశీర్వాదంతో బిడ్డలు దీవించండి. నిలబడి నన్ను మరుగుపరిచి మీరే మీ పరిశుద్ధాత్మతోడుతో తండ్రి మాకు ఈ వాక్యాహారం కావాలి, అటు రీతిగా మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున బ్రతిమాడి వేడుకొనుచున్నాము తండ్రి. త్రిత్వదేవుని దీవెన, మహిమ, ఆశీర్వాదము కూడిన మనకందరకు దేవులను అనుగ్రహించును గాక. ఆమేన్. రక్షకుండినా పక్షమై ఉండగా శిక్షించువాడెవడు? రక్షకుండినా పక్షమై ఉండగా శిక్షించువాడెవడు? నన్ను రక్షించు ప్రభువేనా, శిక్ష పొందగ నన్ను భక్షించువాడెవడు? నన్ను రక్షించు ప్రభువేనా, శిక్ష పొందగ నన్ను భక్షించువాడెవడు? పరమాదేవుండి నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? పరమాజలకుండి నా పక్షియుండగా పాప నరుడేమి చేయగలడు? పాప నరుడేమి చేయగలడు? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ నిర్గమకాండము బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి బైబిల్లో? 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలు ఈ నిర్గమకాండములకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ లేక అత్యంత ముఖ్యమైనటువంటి అధ్యాయాల్లో ఒకటిగా ఈ అధ్యాయం ఎంచబడింది. దీనిలో చూస్తే కనుక మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రభుని యొక్క దేవుని యొక్క ప్రజలుగా వారు ఎన్నుకోబడ్డారు. అదే రీతిగా వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మీరు ఈ లోకాన్ని మరి శాసిస్తారని వారికి ఎన్నో చక్కటి దీవెనలు ఇచ్చి ఉన్నారు. అయితే వారు చేసినటువంటి అనేక కార్యాల వల్ల లేక వారు ఉన్న ప్రదేశంలో వారికున్న ఏమంటుందని గుర్తింపు పోవడం వల్ల ఏ రీతిగా అయిపోయిన వారు బానిసలుగా అయిపోయారు. మరి యోసేపు కాలంలో వారు చక్కగా మరి ఎంతో గౌరవింపబడ్డారు, ఎంతో చక్కటి పనుల్లో వారు ఉండి ఉన్నారు. మరి యోసేపు గారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ తర్వాత యోసేపును ఎరుగినటువంటి రాజు ఈ ఐగుప్తు రాజ్యాన్ని పాలించే సమయంలో, అంటే యోసేపును ఎరగనటువంటి రాజు
యేసుని అడగకపోతే మరి వీళ్ళు ఊరుకుంటాడా? మరి ప్రజలు కాని ప్రజలు ఎక్కువ మంది కంటికి కనపడితే ఏం చేస్తాడండి ఆ రాజు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు వీళ్ళు? అదే రీతిగా అక్కడ కూడా ప్రారంభమైంది. వారి మీద ఎన్నో రీతిలుగా మరి ఆ పౌలు ఎన్నో భారాలను పెట్టి అన్నాడు. మరి ఆ భారాల్లో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో రోధిస్తున్నారు, వేదన పడుతూ ఉన్నారు, దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఈ పెట్టుకున్నటువంటి మొర ఎక్కడికి వెళ్ళిందటండి? దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళితే ఆయన అంటున్నాడు కదా, వారి మొర నాకు వినపడింది, నేను వారిని విముక్తుల్ని చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నానని మరి దేవుడు అనుకున్నాడు. అయితే చిన్న అద్భుతం చేసి పంపించేసి తీసుకొచ్చేయచ్చు కదా, విముక్తుల్ని చేసేయచ్చు కదా. చేశారా అలాగా? ఎందుకని? ఫ్రీగా వచ్చింది మనకి ఎప్పుడు కూడా వాటి విలువ తెలియదు. వెళ్ళి 100 గేడెలు పెట్టి కొనుక్కుంటే గాడి గుడ్డ అయినా కూడా చాలా చక్కగా ఉంటుంది కదా. ఫ్రీగా ఇస్తే బంగారం అయినా కూడా పెడకలో పడేస్తాం. దేవుడు కూడా మరి వారికి ఆ రీతిగా వారిని నడిపించడానికి ఒక మాటతో వారికున్న బంధాన్ని లేకపోతే కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని అన్నిటినీ తీర్చేయగల దేవుడు వారిని ఆ బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చే విధానాన్ని ఒక సపరేట్ మాడ్యూల్గా పెట్టుకున్నారు. మరి ఇలా పెట్టుకున్న తర్వాత వారికి నడిపించే ఒక నాయకుడు కావాలి. నాయకుడు అంటే అమ్మా అందరి కోసం పాటుపడేవాడు. అందరి దగ్గర నుంచి కాదు, అదేదైనా కానివాడు, అందరి కొరకు పాటుపడేవాడు. వారి వల్ల నాకు మేలు ఏమొస్తుందని ఆలోచించేవాడు కాదు, వారికి నేను ఏ మేలు చేయగలను అని ఆలోచించేవాడు నాయకుడు అవుతాడు. కాబట్టి ఆ నాయకుడికి ఉండవలసిన లక్షణం మొట్టమొదటిగా ఏమిటయ్యా అంటే ఏముండాలి? వినయ విధేయతలు ఉండాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల. అదే రీతిగా మరి దుర్గుణాలు అనేటువంటి దుర్గుణం మనకందరికీ ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏంటది? మనమే, నేనే అనే గుణం ఉంటుంది కదా, అది ఉండకూడదు. అది వేరు మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ మనిషిని దేవుడు నాయకుడిగా ఎన్నుకోదలిచాడు. అదే రీతిగానే నాయకుడిని ఎన్నుకున్నాడు. ఎన్నుకుని దేవుడు ఏం చేశాడండి? మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషేకు ప్రత్యక్షమయ్యి మోషేను పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నేను పంపిస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఈ దేవుడు ఈరోజు కూడా మనకు ప్రత్యక్షం అవుతున్నాడమ్మా? ఆయన అవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం ఎన్నో కోటలు కట్టేస్తున్నాం. కోట అంటే తెలుసు కదమ్మా? కోట గోడ ఉంటుంది. ఎంత హైట్ ఉంటుంది? కోట కంటే ఎత్తు ఉంటుంది. ఎందుకని? ఆ కోటలోకి ఎవరు శత్రువులు ఎవరు రాకూడదని. అదే రీతిగా మనము కూడా కోట గోడలు కట్టి మించిన గోడలు కట్టేస్తున్నాం. పొరపాటు నా జీవితంలోకి వచ్చేస్తాం. దేవుడా, పొరపాటు కూడా రావద్దు. ఎందుకంటే నాకు ఎంతో చక్కటి జీవితం ఉంది, ఎంతో చక్కటి లోకం ఉంది, ఆనందకరంగా నేను జీవిస్తున్నాను. నువ్వు వచ్చిన ఆనందాన్ని పాడు చేయదు. అదేనా మన స్టాండ్? దేవుని ప్రియాసంగా దేవుని యొక్క మరి ఆయన యొక్క మరి ఎన్నిక విధానం కానీ, ఆయన విధులను నడిపించే విధానం కానీ వేరే రకంగా ఉంటుంది. అది చూస్తేనే మనకు ఆ యొక్క దీనిలో నుంచి మనం బయటపడగలం, లోకంలో నుంచి బయటపడగలం. మనం కొన్నిసార్లు దేవుడికి దూరంగా ఉండడానికో లేక దేవుడు మనకి ఏమీ వేలు చేయట్లేదనో అనుకుంటాం. ఏ సందర్భాలు అనుకుంటామండి?
మన ఉద్యోగం లేనప్పుడు, లేక మన రాసే పరీక్షలు అపజయం పొందినప్పుడు, తల్లి గారు అన్నట్టు ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు, మనల్ని అందరూ మర్చిపోయినప్పుడు మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను ఆయన ఎన్నుకున్న విధానాన్ని ఎంతో చక్కగా ఒక పద్ధతి ప్రకారం, ఒక ఏర్పాటు విధానం ప్రకారం ఆయన ఎన్నుకుంటారు. వజ్రం ఎక్కడ ఉంటుందండి అమ్మా? వజ్రం ఎక్కడ ఉంటుంది? రాణిగారి కిరీటంలో ఉంటుందా, రాజుగారి కిరీటంలో ఉంటుందా అమ్మా? రాజుగారి కిరీటంలో ఉంటుంది. కానీ ఒరిజినల్గా వజ్రం ఎక్కడి నుంచి వస్తుందండి? మట్టిలోంచి వస్తుంది. ఆ మట్టిని శోధించగలిగితే ఆ వజ్రం మనకి బయటకు వస్తుంది. అదే రీతిగా నీలో ఉన్నటువంటి ఆ మురికినటువంటి మాలిన్యమైనటువంటి ఆ మట్టి లాంటి గుణాలన్నింటినీ కూడా నీవు జల్లిని వేయగలిగితే కనుక ఏమవుతుందండి? వజ్రం లాంటి లక్షణం మనలోంచి వస్తుంది. వజ్రాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? అప్పుడు కాళ్ళ కింద వేస్తుంటారు కదా. ఎక్కడ పెట్టుకుంటారమ్మా? తల మీద పెట్టుకుంటారు. మరి తల మీద పెట్టుకునే చక్కటి వజ్రంగా నీవు ఉండాలంటే నీవు ఏమై ఉండాలి? దేవునికి, సంఘానికి లోబడ్డవాడు ఉండాలి. కుటుంబానికి లోబడితేనే కుటుంబంలో ఉన్న వారంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఏ ఒక్కరు తిరగబడినా కుటుంబం సంతోషాలతో ఉంటుందండి? ఉంటుందా? చెప్పట్లేదు ఎవరు? ఉండదా? మరి కాస్త గట్టిగా చెప్పండి అమ్మా. ఏదో అలా కూడా కుటుంబం సంతోషంగా ఉంటుందేమో నాకు డౌట్ వస్తుంది. కాదు కదా? దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అలాగే దేవుడు ఏం చేశాడంటే ఒక వజ్రం లాంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. తన ప్రజలను మరి ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఒక వజ్రం లాంటి మనిషిని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న మనిషి మరి 40 సంవత్సరాలుగా మోషే యొక్క జీవితం ఉంటుంది. మొట్టమొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు అమ్మ? పరో ఇంట్లో ఉన్నాడంటే రాజకుమారుడిగా పెరిగాడు, సర్వభోగాలు అనుభవించాడు. ఆ తర్వాత ఇప్పుడు పిలవబడిన సమయానికి ఎక్కడున్నాడు? మిద్యానారణ్యంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అమ్మా? ఎవరు కాస్తారు గొర్రెలు? ఈ లోకంలో ఉన్న ఏ పనికిరాని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడిని ఏం చేస్తారు? దూడల దగ్గర పెట్టింటారు వీడిని అంటారు. అంతేనమ్మా? అంతేనా? లేదంటే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారా పనికిరాని వాడిని? లేదు. ఈయన చేస్తున్నది అంత ఆఖరి పని అన్నమాట. ఆ పని చేస్తున్న సమయంలో మరి దేవుడు మోషేను పిలుచుకున్నాడు. మోషే పిలుచుకున్న తర్వాత ఆయన మరి వెళ్ళాడు అక్కడికి, గొర్రెలు తోలుకుని హోరేబు కొండ దగ్గరికి వెళ్ళాడు. హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలతో పాటు పోతూ ఉంటే అక్కడ కనిపించింది ఏమిటంటే అది మండుచున్నటువంటి ఒక పొద పడుతుంది, కానీ కాలిపోవడం లేదు. ఇదేదో వెచ్చగా ఉందని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. మరి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు చూస్తే కనుక మరి అక్కడ గమనించింది ఏంటంటే పొర మండిపోతుంది కానీ కాలిపోవట్లేదు. ఇది దేనికి గుర్తు లేక దేనికి సాదృశ్యము అంటే ఇజ్రాయెల్ ప్రజలకు. వాళ్ళు అక్కడ ఎంతగానో మండిపోబడుతున్నారు ఐగుప్తు దేశంలో. కానీ వాళ్ళు చనిపోతున్నారా? నాశనం అయిపోతున్నారా? లేదే, ఎంతగానో వృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ వారి పరిస్థితి ఎట్లుంది అంటే కాలిపోతున్నారు, మండిపోతూ ఉన్నారు వారికి ఉన్న శ్రమలను బట్టి. అది సాదృశ్యంగా మోషేకు ఆ దేవుడు చూపించిన వారై ఉన్నారు. మరి అక్కడ చూస్తే కనుక ఈ కాలిపోవడం లేదు కానీ ఇది దేవుడి సన్నిధికి సూచనగా ఉంది. అది అగ్ని అక్కడ మనం చూస్తే కనుక దేవునికి గుర్తంటే పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. పొద ఈ దేవునికి గుర్తుగా ఉంది, మనిషికి సూచనగా ఉంది. మరి మనిషి బలహీనుడా బలవంతుడా అండి?
బలహీనుడే కదా. మరి ఆ బలహీనమైనటువంటి ఆ మనిషి అయినా కూడా దేవుడిలో మనం ఉన్నప్పుడు ఏమవుతాం? బలహీనులుగా ఉన్నటువంటి మనము కూడా బలవంతులుగా అవుతాం. నశించిపోవలసినటువంటి మనము అది ఏం చేస్తాం? అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక దేవుని దగ్గరకు మరి ఈయన మోషే గారు వచ్చారు. ఒకసారి చూడండి, 5వ వచనం చూడండి. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము. వచ్చాడు, చూస్తాడు, చూడడానికి వచ్చాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పాదాలకున్న చెప్పులను తీసివేయి అంటున్నాడు. అంటే ఏమిటి? షూ తీసి వచ్చేమైనా ఈ చెప్పులు దేనికి సాదృశ్యము అంటే మనలో ఉన్నటువంటి అపరిశుద్ధతకు సాదృశ్యము, మనలో ఉన్నటువంటి గర్వానికి సాదృశ్యము, మనలో ఉన్నటువంటి పాపానికి అవి సాదృశ్యము, మనలో ఉన్నటువంటి ఆ స్వార్థానికి అవి సాదృశ్యము. అంటే ఈ లోక ఆశలు కానివ్వండి, వీటన్నిటిని కూడా అందుకని ఏమంటున్నాడు? వాటిని నీవు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ కూడా, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన ప్రదేశం. నేను ఇక్కడ నివసించుచున్నాను కనుక ఇది పరిశుద్ధమైన ప్రదేశం. కాబట్టి దేవుని సన్నిధికి రావాలి అంటే, దేవుని సన్నిధిలో మనం నిలవబడాలి అంటే, దేవుని సమూహంలో ఉండి ఆయనతో మనం మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమిటమ్మా? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మరి మనకున్నట్లయితే కనుక ఆ దేవుడు మనల్ని మనతో మాట్లాడతాడు, మనల్ని చేరదీస్తాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మనం సిద్ధపడాలి. ఇక్కడ చూస్తే ఆ మోషేను వాటిని ఆ పాద చెప్పులన్నిటిని కూడా తీసివేసి మరి బయటకు రమ్మని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే 7వ వచనంలో చూస్తే కనుక మరియు యెహోవా ఈ ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూసి పనులలో తమను కష్టపెట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలుసు. దేవుడు అంటున్నాడు, నేను చూశాను, విన్నాను, అదే రీతిగా నేను ఎరిగి ఉన్నాను. మరి ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కటి ఆదరణ దేవుడు మరి తన ప్రజలను కలిగి ఉన్నాడు. అదే ఆదరణ మనగా కూడా ఆ దేవుడు కలిగి ఉన్నాడు. మరి మన కన్నీళ్ళు ఎప్పుడైనా మనం కన్నీళ్ళ పర్యంతమయ్యే స్థితులు కానీ పరిస్థితులు కానీ ఉన్నప్పుడు అది ఎప్పుడు వృధా కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ చరణాన్ని చదవడమ్మా. నీతిమంతులు యెహోవా మొరపెట్టగా యెహోవా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మనం ఎప్పుడైతే ఆయన కొరకు మన మొరను అందిస్తామో లేక మనం మొర పెడతామో ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆలకించి ఏం చేస్తాడంటే ఐగుప్తులో చేతుల్లో పెట్టి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశం కనుక కనానీయులు, హిత్తీయులు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, మోయాబీయులకు నివాస స్థానమైనటువంటి పాలు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకు ఏం చేశాడండి? ఆయన దిగి వచ్చాడు. ఎక్కడ నుంచి? పరలోకం నుంచి ఆయన దిగి వచ్చిన వాడే ఉన్నాడు. మరి ఆ రీతిగా నిన్ను నన్ను నీ పాపం నుంచి నా పాపం నుంచి, నీ కష్టముల నుంచి నా కష్టం నుంచి మనల్ని విడిపించడానికి ఆ పరమదేవుడే దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేస్తున్నాడండి? ఆయన పరలోకాన్ని విడిచాడు, ఈ లోకానికి వచ్చాడు, మనల్ని దేని నుంచి విడిపిస్తున్నాడు? పాపాల నుంచి, పాప బంధకాల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. మరి యోహాను సువార్తికుడు చెప్తూ ఉంటాడు కదా, 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చూడండి, ఏ ఒక్కరు కూడా నశించడం అనేది ఆ దేవునికి ఇష్టం లేని అంశం. ఏ వ్యక్తిగా కూడా మనం నశించడానికి ఆయన ఇష్టపడటం లేదు. కానీ దేవుడు మనం దగ్గర చూస్తే మనము తట్టుకోలేము, ఆయనను ఎదుర్కొనలేము. కనుక దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఏం చేస్తున్నాడు? కొంతమంది మనుషులను ఉపయోగిస్తున్నాడు. దేని కొరకు? ఆయన మనతో చెప్పాలనుకున్నది ఒకరి ద్వారా చెప్పడానికి, లేక ఆయన మనకు చేసే కార్యములను ఒక వ్యక్తి ద్వారా చేయడానికి ఆయన ఎన్నుకుంటున్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. నేను నిన్ను పంపిస్తున్నాను. దేవుడు దేవదూతను పంపలేదు కదండి, ఆయనే దిగి వచ్చి మోషేను పంపిస్తున్నాడు. ఆ రోజు కూడా మరి ఆ రీతిగా మోషేను ఎన్నుకున్న వారు దేవుడు ఏం చేశాడు? మోషేను మరి ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క బంధాన్ని విముక్తులు చేయడానికి పంపించున్నారు. మరి ఈ రోజు కూడా మనల్ని ఆ దేవుడు ఎన్నుకున్నాడు, రకరకాలుగా సంఘ సభ్యులుగా ఎన్నుకున్నాడు, సంఘ బాధ్యతల్లో ఉంచాడు, స్త్రీలుగా ఉంచాడు, సంఘ సభ్యులుగా ఉంచాడు. మరి ఇలా ఎన్నుకున్నటువంటి ఈయన మరి మనము ఏం చేయాలి? ఆయన వార్తను సువార్తగా ప్రకటించవలసిన వారమే ఉన్నాం. అదే విధంగా ఆయన మరి మనం చూస్తే కనుక దేవాది దేవుడు కుమారుడిగా దిగి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఎప్పుడు చూసినా ప్రార్థన చేసేవారు. మనము కూడా మరి మన ఆత్మల కొరకు, మన కుటుంబాల కొరకే కాకుండా విజ్ఞాపన ప్రార్థన కూడా చేయవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా మరి దేవుడు నిన్ను సేవ కొరకే పిలిచి ఉన్నాడు. అది ఏదైనా కానివ్వండి, ఆఖరికి మంచి కూడా నిన్ను ఏ సేవ కొరకే, నీకున్న అర్హతను బట్టి నీకు ఏ సేవకు ఆయన ఎన్నుకున్నాడు. కొన్ని సేవలు అర్హత లేకున్నా కూడా ఎంతో చక్కటి మరి ఆ బాధ్యతలను, గురుతర బాధ్యతలు దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఆ వచ్చినందువల్ల మనము గొప్పని కాదు, కానీ మనకు లేకుండా ఆ లక్షణాలు కానీ లేకపోతే అవకాశం కానీ లేకపోయినా కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక నీకు ఆ బాధ్యతలు అనుగ్రహించాడు. కనుక మనం ఏం చేయాలండి? వాటిని నిర్వర్తించని పక్షంలో ఏమైపోతున్నాం? అక్కడే వాటిని వదిలిపెట్టేసిన వారమే. ఏ రీతిగానూ కూడా మనం ఉపయోగపడము, సంఘానికి ఉపయోగపడము, దేశానికి ఉపయోగపడము, దేవునికి అస్సలు ఉపయోగపడము కదా. కాబట్టి దేవుని సగం ఇక్కడ మోషేను పిలుచుకున్నాడు ఒక చక్కటి కార్యం కొరకు. అదే రీతిగా నిన్ను పిలుచుకున్నాడు. పిలువబడిన మోషే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు వాళ్ళు మోషేను తిట్టినా, ఎన్నిసార్లు తిరగబడినా ఏం చేశాడంటే దేవుడు మార్గంలో ఉన్నాడా లేదా? దేవుడి చిత్తం చెప్పు నడుచుకున్నాడా లేదా? దేవుడి కార్యాన్ని నెరవేర్చాడా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? చిన్న చల్లటి గాలి వస్తే, ఇంతకుముందు అయితే సుడిగాలి వస్తే ఎగిరిపోయేవారు జనాలు, ఇప్పుడు ఫ్యాన్గాలు వచ్చినా ఎగిరిపోతున్నారు. ఎందుకంటే మన పునాదులు అంత బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుడి సంగమా, మోషేను ఏ రీతిగా అయితే దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను కూడా అదే రీతిగా ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ మోషే చేసింది ఏంటి? ఎన్నుకోగానే వెళ్ళిపోతాను అన్నాడా? ఏం చెప్పాడమ్మా? మనకులాగే చెప్పాడు. నేను అర్థోడయ్యా, నేను అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడబెట్టి, మనం ఎప్పుడైనా ఏదైనా పని చేయాలనుకుంటే ఎన్ని మార్గాలు ఉంటాయండి?
ఒకటే మార్గం ఉంటుంది. ఎప్పుడు కూడా పని చేయాలనుకున్నప్పుడు ఒకటే మార్గం ఉంటుంది. ఆ పనిని ఎగ్గొట్టాలి అంటే 1,00,000 మార్గాలు ఉంటాయి. మనం 1,00,000 మార్గాల్లో ఒక మార్గాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మోషే కూడా చేస్తున్నారు. అది ఏంటి నువ్వు మాట్లాడడం చాలా పని నచ్చోటి నన్ను అడగమంటావు, నువ్వు ఇట్లాంటి పనులు నాకు చేయకయ్యా అని చెప్పేసి అంటాడు. నేనెవరిని అంటాడు. చూడండి 3:11 వచ్చిన నేను చెప్పగా యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? 11 వచ్చిన చదువు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకుంటూ ఎంతటి వారిని దేవుడితో అడిగాడు. మరి ఇక్కడ చూస్తే నేనంతటి వాడిని అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఎందుకని? నేనేమి మరి చదువుకోలేదు అని చెప్పేసి అన్నాడా? చదువుకోలేదు, కానీ ఎన్నో విద్యలు ఆరితేరిన వాడే ఉన్నాడు. మరి నేను మాట్లాడలేదు అంటున్నాడు. అదే రీతిగా నాకు శక్తి లేదని అంటున్నాడు. మరి మనం కూడా ఆ రీతిగానే ఉన్నట్లయితే కనుక దేవుడు మనల్ని ఎన్నుకునేటప్పుడట వీటినన్నిటినీ ఉన్నాయో లేదో చూడట. ఎందుకని? చూస్తే కనుక దేవుని సేవలో ఉన్నవారు లేక దేవుడు ఎన్నుకున్నటువంటి ఆనాటి అపోస్తులు ఎవరండి? వారు డిగ్రీలుని డాక్టరేట్లు చదివిన వారా? అమ్మా పామరు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధనెన్నో చేశాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధనెన్నో చేశాడు. మానవులను బట్టి జానవులను చేసి ఈ భూమిని మీరే నాకు సాక్షులన్నాడు. మానవులను బట్టి జానవులను చేసి ఈ భూమిని మీరే నాకు సాక్షులన్నాడు. కాబట్టి ఎవరు ఎన్నుకున్నాడండి? పామరులను ఎన్నుకున్నాడు. వారినే సాక్షులుగా నిలుపుకున్నాడు. మరి ఇక్కడ కూడా దేవుడు మరి నా నోరు గలవారైనటువంటి మోషేను ఎన్నుకున్నాడు. ఎందుకంటే మనకి సర్వజ్ఞానము ఉందనుకోండి, మనం దేవుని మాట వింటామా? ప్రతి దానికి కూడా ఏమాత్రం చిన్న అవకాశం ఉందా దాన్ని ఏంటి నువ్వు ఎలా చెప్తున్నావు, ఎలాంటి కథ చెయ్యాలి, నాకు తెలుసు, నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఎదురు తిరుగుతాం. మన జీవితాలు అది ప్రతిరోజు ఇంచుమించు ప్రతి క్షణము చేస్తే పని. అవునంటారా కదంటారా? అవునంటారా కదంటారా? మీ సూపర్వైజర్ మీకు ఏదైనా పని చెప్పాడు అనుకోండి, ఈ పని నేను 10 సంవత్సరాలు చేస్తాను, నువ్వు నాకు చెప్పేదంటే కదా మనం వచ్చారు సూపర్వైజర్ అంటాం కదా కదా. ఈ కేసులో పర్వాలేదు, కానీ ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. సూపర్వైజర్ ఎక్కువసేపు ఉంటారు కదా, వాళ్ళు మారుతూ ఉంటారు. ఎవరో కొత్త సూపర్వైజర్ వస్తాడు, ఏంట్రా ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి వాడు ఎలా చేయబట్టి నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇది ఎక్స్పీరియన్స్ కదా, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఉన్నందువలన ఏం చేస్తాం? ఆయన మాట విన్నాం. దేవుడు కూడా అందుకే ఏం చేస్తున్నాడంటే సొంత జ్ఞానాన్ని ఉపయోగించేవాడిని కాకుండా దేవుడి మాట విని దేవుడు జ్ఞానం చెప్పున దేవుడు నడిపి చెప్పున నడిచేటటువంటి ఆ మనిషిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఒకసారి మనం నేను ఎన్నుకోబడాను కాబట్టి నేను ఎన్నుక చేయబడిన మనిషిని కనుక ఇక నేనే సభో అనుకోవద్దు. దేవుడు కూడా తను చేసిన పనుల కొరకు పశ్చాత్తాపడ్డాడు కదా, చాలాసార్లు పశ్చాత్తాపడ్డాడు కదా. అనవసరంగా చేశాడు అనుకున్నాడు కదా, చాలాసార్లు అనుకున్నాడు. అవన్నీ ఇప్పుడు చెప్పుకోలేం. కానీ మరి ఆ స్థితిలోనికి అంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను ప్రతి విషయానికి నేనే అనుకుంటే కనుక కాదు. దేవునికి సంఘానికి
దేవుని ఎడల మరి ఆ కృతజ్ఞత లేక దేవునికి లొంగుబాటు కలిగిన వారమై ఉండాలి. ఆ మనసుతోనే ఉన్నట్లయితే కనుక మరి ఆయనను గణపరిచే వారుగా ఉంటాం. ఇదే చూస్తే కనుక దేవుడు సమాధానం చెప్తున్నాడు 12వ వచనంలో, ఆయన నిశ్చయముగా నీకు తోడైందును, నేను నిన్ను పంపించినట్టు ఇది నీకు చూస్తాను. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. మరి అక్కడ ఆయన చెప్తున్నాడు, నీకు భయం ఏం అవసరం లేదయ్యా, నేను నీకు తోడుంటాను, నీకు అభినయం ఏమీ కలదు, నేను నీకు జయం కలిగించేవాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక రీతిలుగా ఆయన మనం నడిపిస్తున్నాడు ఎన్నుకున్న తర్వాత. కానీ మనం జయం వైపు వెళ్ళకుండా ఆయన అభినయంలోకి తీసుకుని వచ్చే పనులలో మనము మునిగిపోయి నిమగ్నమైపోయి వాటిలోనే తేలియాడుతూ ఉన్నాము. ఒకసారి మనము బేరీజు వేసుకుందాం. మరి 14వ వచనంలో చూస్తే కనుక నేను ఉన్నవాడు, ఎందుకు చెప్తున్నాడండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటయ్యాలి, నన్ను వెళ్ళిపోకుండా వెళ్ళిపోయిన తర్వాత నిన్ను ఎవడో పంపించాడు, ఏంటి నీ అడ్రస్, ఏంటి నీకున్న బ్యాక్గ్రౌండ్ అని అడిగితే ఏం చెప్తావు? ఇప్పుడు నేనున్నానండి, నేను ఎక్కడికి వెళ్ళిన పాస్తుందంటే ఎవడో వాళ్ళు అడుగుతారా లేదా? అప్పుడు నేనేం చెప్పాలి? నేను బైబిల్ మిషన్ నుంచి వచ్చాను, నేను బైబిల్ మిషన్లో అభిషేకింపబడ్డాను, నన్ను పాస్టర్గా వారు నియమించున్నారని పూర్వోత్తరాలు చెప్తాం కదా. మరి ఇక్కడ మోషే కూడా వచ్చిన సందేహం అదే. వచ్చావు నువ్వు దేవుడిని తీసుకెళ్ళాలి, దేవుడు చేయమని చెప్పాడు అని చెప్పేసి అంటున్నావు. దేనికి ఏంటి దానికి సాక్ష్యం? నేను ఏ రీతిగా మరి చెయ్యాలి అంటే ఏ రీతిగా నేను దాన్ని బలపరుచుకోవాలి అని చెప్తుంటే మరి దేవుడు అంటాడు, ఆయన నామమునే ఉన్నవాడు అనువాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క నిత్యత్వం, ఎల్లప్పుడూ ఉన్నవాడు. దీనికి ఆరంభం లేదు, అంతం లేదు. ఆయన మారిపోతాడా? ఆయన మారడు. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నేను వాక్కు లేని వాడను గనుక యాకోబు సంతతి వారిని నేను లయము కాలేదు. మరి ఇక్కడ చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు మారని దేవుడును, మార్పు లేని దేవుడును అని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీకున్న దేవుడు ఎప్పటికీ మారని దేవుడు. నిన్ను ఎన్నుకున్న దేవుడు మార్పు లేని దేవుడు. నిన్ను ఎన్నుకున్నటువంటి ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ కష్టాలలో, కడగండ్లలో, నీ ఇక్కట్లలో, ఇబ్బందులలో నిన్ను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ నీతో పాటు ఉండే దేవుడు. కాబట్టి ఈ మోషే సుఖోపవాస ధ్యానాలలో ఉన్నటువంటి మనము, ఆయన కొరకు మనము ధ్యానాల్లో ఉన్నటువంటి మనము నేర్చుకోవాల్సినది, మరి బేరీజు వేసుకోవాల్సినది, మనము అవగాహనతో అవలంబనము చేసుకోవాల్సిన విషయం ఏమిటగా అంటే, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు కనుక, నిన్ను ఎన్నుకున్నవాడు కనుక, నిన్ను కోరుకున్నవాడు కనుక ఆయన మాట మాత్రం విను. మనకు చాలామంది దూతలు ఉంటారు. ఆ దూతల పని ఏంటంటే చెప్పండి, మీ నోటితోనే చెప్పండి. ఓకే, ఇంకా ఒకరే మాట్లాడతారు, ఒకరు కదమ్మా, అందరూ మాట్లాడండి. ఎందుకంటే అందరికి తెలిసిందే కదా, ఇది కొత్తదేం కాదు. నేనేమి ఆకాశంలో నుంచి దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చింది కాదు, మనం నిత్యము చేస్తున్నాం.
కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానం దేని కొరకు అంటే నీకున్నటువంటి సకల బంధనాలని నిన్ను విడిపించడానికి నిన్ను ఎన్నుకున్నాడు. అనేకులకు ఉన్నటువంటి ఆ బంధనాల నుంచి విడిపించడానికి నిన్ను ఎన్నుకున్నాడు. అనేకులకు ఓదార్పు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. అనేకులకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. అనేకులలో సమృద్ధిగా అభివృద్ధి పరచడానికి నిన్ను ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్నాడు. మరి ఆ మోషే చేసినటువంటి ఆ ప్రయాణం కానివ్వండి, లేక ఆయన మాట, దేవుని యొక్క మాట మరి ఫాలో అయిన విధానం కానీ కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మరి వారు ఎంత విసిగించినా కూడా మరి ఆయన ఆ రీతిగానే ఏమంటారు, దేవుడికి ఈ విధేయుడుగానే ఉన్నాడు తప్ప మరి దేవుడికి వ్యతిరేకముగా ఉండలేదు. మరి చూస్తే కనుక మరి ఇంతగా ఇది ఎన్నుకున్నాడు కదా, మోషేను ఎన్నుకున్నాడు, వెళ్ళమన్నాడు. మోషే మామ దగ్గర నుంచి బయలుదేరాడు. నేను అధ్యాయంలో గుర్తుండే ఉంటుంది. బహుశా బయలుదేరాడు. ఏం జరిగిందండి మార్గ మధ్యలో ఏమైంది? మరణ దూత ఎదురుగా వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడు. అదేంటి మరి? దేవుడు కదా ఎన్నుకున్నాడు, దేవుడు కదా వెళ్ళమన్నాడు. ఈయన బయలుదేరుతుంటే ఎదురుగా వచ్చాడు. దేని కొరకు? సాగనపడాక, సంహరించడానికి. ఎందుకని? పరిశుద్ధత లేదని. సున్నతి అది నాలో పరిశుద్ధత గుర్తు, పరిశుద్ధత లేదని. మరి నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. మనలో కనుక ఆ పరిశుద్ధత కనుక లోపించినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, రామయ్య అని చెప్పేసి పిలుస్తాడా? ఎదురు పంపిస్తాడు. మరి ఈ 40 దినాలలో కూడా మనం మోషే యొక్క లక్షణాలను చూస్తూ, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి తిరుగుబాటులను చూస్తూ, వారు దేవుడి చూపించినటువంటి ఆ అవిధేయతను చూస్తూ మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటాయి అంటే, ఆ లక్షణాలన్నీ పుష్కలంగా మనలో ఉన్నాయి. పుష్కలంగా ఉన్నాయి. 1, 2 కదా, అన్నీ ఉన్నాయి. వాటినన్నిటిని కూడా ఏం చేయాలండి? ఇలా చేపెడితే ఏమంటారు? చాలా మందికి తెలుసు అమ్మా, చాలా మందికి తెలుసు. నేను వ్యాపారం ఏం కాదు, కానీ ఇలా పెడితే అర్థం ఏంటంటే నీళ్లు విడవడం అని అర్థం. నీళ్లు విడవడం అనేది జరిగింది అంటే అది నీ దగ్గర నుంచి కంప్లీట్గా పోవాలి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు కానీ, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు కానీ, లేక నీకు దేవుడు ఇచ్చిన పనుల నుంచి ఎస్కేప్ అవుతూ మరి ఒక్కొక్కసారి మనం నటించేస్తూ ఉంటాం. చాలా చక్కగా నటించేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడికి వస్తున్నాడు, ఆయన శరీర రక్తాలను తీసుకోవడానికి వస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఏముండాలి? దేవుని పరిశుద్ధ స్థలంలోనికి మోషే, పిలవబడినటువంటి మోషే, ఎన్నుకోవాలన్నటువంటి మోషే వస్తేనే ఏమన్నాడు? నీ దగ్గర పరిశుద్ధత లేదు, వాటిని పక్కన పెట్టాడు. అదేవిధంగా మరి ఐగుప్తు దేశానికి బయలుదేరేటువంటి ఆ మోషేకు పరిశుద్ధత లేకపోవడంతో ఎదురుగా సంహారం దూతను పంపించాడు. అక్కడ శుద్ధి చేయబడ్డాడు. మరి ఆయన శరీర రక్తాల్లో పాల్పొప్పులు పొందడానికి మరి బయలుదేరినటువంటి సిద్ధపడి వచ్చినటువంటి మనం కూడా ఆ పరిశుద్ధతను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మరి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఆయన, మోషేతో చెప్పాడు, ఈ పితరుడైన దేవుడైన యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా నీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను.
మరి అక్కడ చూస్తే కనుక అప్పటి వరకు తరాలు గడిచిపోయి కదా ఇంచుమించు. మరి యేసేపు మరణించిన తర్వాత 400 సంవత్సరాలు ఇంచుమించు, అంటే 380 సంవత్సరాలు అంటారు చరిత్రకారులు, 400 సంవత్సరాలు ఇంచుమించు. ఈ 400 సంవత్సరాలలో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రావులపూడి వెళ్ళకుండా మా తల్లి గారు ఉన్నారు ఇక్కడ, నేను ఇప్పుడు రావులపూడి వెళ్ళి అక్కడ చర్చిలోకి వెళ్ళాను అనుకోండి, ఇతను అవ్వని అడిగే వాళ్ళు దగ్గరగా 100 మంది ఉంటారు, వచ్చిన 150 మందిలో. ఎందుకని నేను గత 40 సంవత్సరాలుగా రావులపూడిలో ఉండడం లేదు. వెళ్ళినా ఒక గెస్ట్గా వెళ్తున్నాను, ఒక 5 రోజులు ఉంటున్నాను, 10 రోజులు ఉంటున్నాను, వచ్చేస్తున్నాను. కాబట్టి ఈ నూతనంగా వచ్చినటువంటి జనరేషన్ ఏదైతే ఉందో వాటిని తెలుసా తెలియదు. అదే రీతిగా మరి యోసేపు మరి రాజు తర్వాత రాజుగా వెలిగించినటువంటి ఆ యోసేపు గురించి రాజులు మారిన ఈ 400 సంవత్సరాల్లో యోసేపు ఎవరో ఉన్న రాజుకి తెలియదు. ఆయన ఏ రీతిగా దేశాన్ని పటిష్టం చేశాడో ఉన్న రాజుకి తెలియదు. ఉన్నదాన్ని పరిపాలిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడిని ఎరుగని వారుగా ఉంటున్నాము. మనకు తెలుసు, ఇప్పుడు ఇజ్రాయేలు తెలుసు వారు విమోచింపబడే జనులని, లేక దేవుడితో ఎన్నుకోబడిన జనాంగమని వారికి తెలుసు. అయినా కూడా వారి కొరకు పనిచేస్తున్నటువంటి దేవుని ఏం చేశారంటే వారు మర్చిపోయారు. మర్చిపోయినా కూడా మరి వారు పెట్టిన మొరను దేవుడు ఆలోచించాడు. నా దగ్గరికి వచ్చి చెప్పలేదు కదా, నేనెందుకు చేయాలనుకుంటాం కదా మనం, అవునా? అంతే కదా, నాతో చెప్పాడు కదా, నాతో ఎందుకు చెప్పాడు అతను, కాబట్టి నేను ఎందుకు చేయాలి అనుకుంటాను. కానీ దేవుడు అంటే అనుకోడు. నీవు పెట్టిన మొరను ఆయన ఆలకిస్తున్నాడు. నీకున్న మరి ఆ స్థితిని, నష్టాన్ని ఆయన ఆలకించిన వాడే ఉన్నాడు. దాని నుంచి నీవు విడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మోషే ఎన్నుకోబడినటువంటి మోషే దగ్గర నుంచి ఏ రీతిగా ఎట్టి పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు, అట్టి పరిశుద్ధతే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎన్నుకోబడిన ఆ కార్యములకు మోషే ఎంత మరి బాధ్యతగా మన బాధ్యత నిర్వర్తించాడు. అక్కడికి ఇంత చేసిన మోషేకు ఏ భాగ్యం దక్కిందండి? ఎక్కడికి వెళ్ళే భాగ్యం దక్కలేదు, కనాను వెళ్ళే భాగ్యం దక్కడ. దాని కొరకు దేవుడి మీద తిరగబడ్డా మనకి దేవుని ప్రియ సంగమం. అయినా కూడా మోషేకు ఆ దేశాన్ని చూపించకుండా ఉండలేకపోయాడు. దేవుడు తీసుకెళ్ళాడు కొండ మీదకి. చూడు, నీ ప్రభుల కొరకు లేక నా ప్రభుల కొరకు నేను ఎన్నిక చేసినటువంటి దేశాన్ని ఇక్కడి నుంచి చూడు, ఎంత అందంగా ఉందో చూడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు ఎప్పుడు కాలంలో వెళ్తూ ఉంటాయమ్మా, తేనెలు ఎప్పుడు కాలుతూ ఉంటాయా? అంటే పాలు తేనెలు ప్రవహించే అంటే అది సమృద్ధికి గుర్తు. అంటే ఏ విధమైనటువంటి లోటు ఉండదు. మరి దేవుని ఎడల బాధ్యత కలిగిన వారమై, దేవుని కొరకు పరిశుద్ధత కలిగిన వారమై, దేవుని కార్యములలో మనము పూర్తిగా ఆయన ఎన్నుకున్న విధానంలో మనం కనుక ఆయన కార్యాలను నెరవేర్చే వారుగా ఉంటే కనుక మన జీవితాలలో సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. అదే నీకు కానాను దేశం. నీకు అనుగ్రహించే సమృద్ధి, దేవుడికి అనుగ్రహిస్తున్నటువంటి సమృద్ధి ఏమిటయ్యా అంటే దేవుడు నిన్ను కానాను దేశంలో నడిపించంటే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి ఆయన బల దగ్గరకు చేరుకునే ఆయన బలవంతుకు చేరుకునే మనలో ఉన్నటువంటి ఆ అయోగ్యమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా వాటినన్నింటినీ పక్కన పెట్టి వాటి నుంచి మనల్ని సపరేట్ చేసుకున్నట్లయితే కనుక ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ప్రపంచంలో ఉన్న ఏ జనాంగానికి కూడా
లేనటువంటి తెలివితేటలు ఒకే ఒక జాతికి ఉన్నాయి. ఎవరండి వారు? ఈరోజు మనం వాడుతున్నటువంటి ఏ వస్తువు వెనకాల చూసినా వారు తయారు చేసింది. ఫోన్ చూసుకోండి, కెమెరా చూసుకోండి, లేక కారు చూసుకోండి, రైలు చూసుకోండి, విమానం చూసుకోండి, ఏదైనా కానివ్వండి, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇలా చూపించండి. దీన్ని మొట్టమొదటిగా మరి వాడిన వారు లేక కనిపెట్టిన వారు ఎవరై అంటే వారే కదా. మనకి గడ్డే పప్పు తింటే ఏమవుతుందమ్మా? అమ్మా చెప్పిన వారు ఎవరు? అమ్మా చెప్పిన వారు ఎవరు? అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కాంగ్రెస్ తోసేసుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ అతిథిగా మనం ఏదైతే ఆ విషపూరితమైనటువంటి కొంతమందికి ఏదో చిన్న చిక్క, ఎంతమంది పొట్లకాయ కోడుకు తిన్నారమ్మా? ఎంతమంది తిన్నారా? బతుకున్నారు దేవుడి స్తోత్రం. పొట్లకాయ కోడుగులు కలిపి ఉండి తింటే కనుక చచ్చిపోతారనేది ఒకటి ఉంది. గన్నేరు పప్పు తింటే చనిపోతారనేది. ఇవన్నీ మనకు చెప్పింది ఎవరో ఒకరు చెప్పారు. వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వారు చేసిన ప్రయోగాల వల్ల. ఇప్పుడు పిల్లలు ఒక షార్ప్గా అంటే షార్ప్ అనుకోండి, చాకును పట్టుకొని దాంతో ఆడాలనుకుంటారు. మీరేం చేస్తారు? ఆడుకోనని అంటారా? ఏం చేస్తారు? ఎందుకని అది ఎలా తెలిసింది మీకు? అయితే మన స్వీయ అనుభవంలో ఉంది, లేకపోతే ఎవరైనా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే కనుక దేవుడు ఈ ఎన్నుకొనబడినటువంటి ఈ జనాంగానికి అన్ని ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. కానీ వారు పెట్టుకున్న మొర, ఎందుకంటే వారి యొక్క జనాంగాన్ని ఎక్కువగా ఉన్నటువంటి ఆ జనాంగాన్ని ఏదో రకంగా వారిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉన్న సమయాన్న వారికి పెట్టిన బాధలను బట్టి, వారు పెట్టిన మొరలను బట్టి దేవుడు విని మోషేను ఎన్నుకున్నాడు. మోషే ఎన్నిక కాబట్టాడు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. నీవు ఎన్నుకోబడడానికి సిద్ధంగా ఉన్నావు. మరి మోషేకు కలిగినటువంటి లక్షణాలు నీవు కలిగి ఉన్నావు. మరి మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, దేవుడు ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏమిటంటే, నీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మాత్రమే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. అంటే దేవుడు నిన్ను నడిపించాలనుకున్నప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. మరి ఆ దేవుని సన్నిధిలో నీవు ఎన్నుకొనబడ్డ దానివై, ఎన్నుకొనబడ్డవాడివై ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలని చెప్తున్నాడు? పరిశుద్ధత కలిగి ఉండాలి. అదే రీతిగా దేవుడు మన బాధలను చూస్తూ ఉన్నాడు. ఆ బాధల నుంచి విముక్తిని ప్రసాదించడానికి ఆయన మనల్ని ఒక నాయకుడిని ఎన్నుకుంటూ ఉన్నారు. మన ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. అదే రీతిగా ఆయన ఏం చేయబోతున్నాడంటే, అన్ని బతకాల నుంచి మనల్ని విడిపించడానికి సిద్ధపరచు ఉన్నాడు. మరి భయపడే వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మోషే భయపడ్డా లేదండి? భయపడ్డా లేదా? నేను అక్కడికి వెళ్ళేమిటి, నేనేం మాట్లాడలేను. భయపడ్డాడు. ఆ భయానికి దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించాడు. మరి సన్నిధిని ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేస్తాడు. అదే రీతిగా ఆయనే నిజమైన దేవుడుగా ఇక్కడ కనపరచుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఎప్పటికీ మారని దేవుళ్ళని అక్కడ ఆయన తను తాను మరి కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమ, మనము ఏ విధముగా ఏమి విషయాలు మనం అన్వయం చేసుకోవాలి అంటే, నీ జీవితంలో మండుచున్నటువంటి ఆపద ఏమిటి?
నీ జీవితంలో ఉన్నటువంటి ఆ మండుచున్న పొద ఏమిటి అది గమనించాలి. ఆ మండుచున్న పొద ఏమిటో గమనించి మరి దాని కొరకు పిలుపును వినడానికి సిద్ధంగా ఉండేటట్టుగా మనము సిద్ధపరచుకోవాలి. నువ్వు నిజంగా దేవుడిని పిలుపు వినడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ మండుచున్న పొదలను నువ్వు చూడగలిగే స్థితిలో నీవు ఉన్నావా? అదే రీతిగా మరి నీ చెప్పులు విడువని చెప్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? పాపం, గర్వం, లోకాశక్తి వీటినన్నింటినీ కూడా నీవు విడిచిపెట్టగలదు స్థితిలో ఉన్నావు. దేవుడు పేరుగా చెప్తున్నాడు, నీ చెప్పులను విడిచిపెట్టున్నాడు. చెప్పులను దేవుడు పోలుస్తున్నారంటే భక్తులైన వారు పాపంతోనూ, గర్వంతోనూ, లోకాశక్తితోనూ పోలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనుక నీలో ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మరి దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. మరి అదే రీతిగా మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళు అంటున్నాడు. సాకులు చెప్పిన మొత్తం మీద వెళ్ళాడు. మరి నీ స్థితి ఏ రీతిగా ఉంది? నేను దేవుడు వెళ్ళి ఆ కార్యాన్ని చేయి, నీ సంఘం అనుమతించే, నీ సంఘంలో రాస్తాడు. సంఘంలో నీకు అనుభవించినటువంటి ఆ బాధ్యతలను మరి తూచ తప్పకుండా దేవుడికి మహిమకరంగా, సంఘానికి ఘనకరంగా ఉండేలాగా వాటిని నెరవేర్చు అని నేను పంపిస్తే నువ్వు వెళ్ళేటట్టు సిద్ధంగా ఉన్నావు. వెళ్ళడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. లేక మోషే యొక్క మొదటి స్థితిలోకి వెళ్ళిపోతావు. ప్రియ దేవుడి సంగమా, ఈ దినాన మనకు వేదిక వేసుకొని ఆయన పిలుపును అందుకున్న వారిపై ఆయనకు ఇష్టమైన రీతిలో ఆయన నెరవేర్చినటువంటి ఆ కార్యాలను నెరవేర్చే క్రమంలో నీవు ఉండాలి. కానీ లోకంలో నీకున్న ఉద్యోగాల విషయంలో కానీ, లోకంలో నీ సంపద దృష్ట్యా కానీ, లేక సమాజంలో, సంఘంలో ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి కానీ గర్వించావా? ఏం చేస్తాడంటే దేవుడు ధర్మాన్ని వదిలిపెట్టాలంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఎప్పుడైతే ఆ రీతిగా పిలుస్తున్నాడో మనం చెప్పవలసిందే. మనం బైబిల్ మొత్తం చూస్తే కనుక ఎప్పుడెప్పుడు దేవుని వాక్కు లేక దేవుని ప్రత్యక్షత కలిగిందో, ప్రత్యక్షతను విన్నవాడు లేక చూసిన వాడు లేక దేవుని వాక్కు వినేవాడు చిత్తరించి ఏంటి సంగతి అన్నారా? అమ్మా, మనం చదువుతున్నాం బైబిల్ కదా, మన బైబిల్ చదువుతున్నాం. మనం చిత్తగించు ప్రభు అంటున్నావా? నీ చిత్తాన్ని అడిగేది ప్రభు అంటున్నావా? లేదే. నేను ఇది అనుకున్నాను, నేను ఈ సమాజంలో నాకు ఇంతటి ఉన్నత స్థితి ఉంది, నువ్వు చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టుగానే నేను చేయాలనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి తిరగబడేవారుగా ఉన్నామేమో. ఒకసారి మనం వేరేసి వేసుకునవలసిన వారమై ఉన్నాం. ఒకసారి చూస్తే కనుక 7వ వచనంలో చూస్తే కనుక ఆయన అంటున్నాడు, నా ప్రజలు నేను చూచి ఉన్నాను. అదే రీతిగా 10వ వచనంలో చూస్తే నేను నిన్ను పంపుచూ ఉన్నాను. అదే రీతిగా 14వ వచనంలో నేను అనువాదను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రజల శ్రమను నేను చూచానని చెప్తున్నాడు. ఆ శ్రమను చూసి ఆయన తాగలేక మరి విమోచకుడిని ఎదుర్కొని ఆయన పంపించి ఉన్నాడు. మరి నేను ఆ ఎన్నుకున్న వాడిని మరి చక్కగా నేను నిన్ను పంపుతాను, నువ్వేమి భయపడుతు, నేను మాట్లాడవలసింది, చేయవలసింది, నడవలసింది మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం నిలవబడు అన్నాడు. అదే మనకంటే ఏమిటో అన్ని నువ్వే చేసేటప్పుడు నేను దూరబొమ్మలా నిలబడ్డానక అంటావా లేదా? చాలా చక్కగా అంటే ఇమ్మీడియట్గా అంటావా లేదా? అన్ని నువ్వే చేస్తానక చేసుకో, నేనే నీకు దూరబొమ్మలాగా. మన సంఘ పరిస్థితుల్లో కూడా అలాగే ఉంటారు, సంఘాల్లో కూడా అలాగే ఉంటారు. నువ్వు చేసుకునేటట్టయితే నీకు నేనే నీకు దూరబొమ్మలాగా చేసుకో. అది ఏమిటంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ బాధ్యత నుంచి పారిపోవాలని చూస్తూ ఉన్నావు. కానీ దీపత కావాలి,
ఆశీర్వాదం కావాలి, అభివృద్ధి కావాలి. ఇవన్నీ కావాలి అంటే కేవలము నిలవబడమే కాకుండా మరి పాట పడవలసిన వారిపై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, చిత్తముగా నన్ను పంపించు దేవా అని ఆయనకు మరి సమర్పించుకోవలసిన వారు అయినా, అదేవిధంగా నీ సన్నిధిలో నేను నిలుస్తానయ్యా, నీ సన్నిధిలో నుంచి నీ సేవలో నేను ఉంటాను, నీ సంఘాభివృద్ధిలో నేను తోడ్పడతాను, పాటుపడతాను అని ఆయనకు సమాధానం చెప్పి ఆయన ఎక్కడ మనము ఉండవలసిన వారైనా. కాబట్టి ప్రియ దేవుని సంగమం, ఈ 3వ అధ్యాయంలో మోషేసుకు ఉపవాస దినాల మూడవ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎదురున్నాను కనుక నీవు నాకు లోబడి ఉండవు. నేను ఎదురున్నాను కనుక నేను చెప్పిన కార్యములు నీవు చక్కగా నెరవేర్చు. నేను ఎదురున్నాను కనుక నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీకు సహాయకుడై ఉంటాను. నేను నీకు విమోచించేవాడిగా ఉంటాను, నీ పక్షాన నేను మాట్లాడేవాడిగా ఉంటాను. కాబట్టి దేవుని సంగమా, ఈ దినాన నీవు నేను అలవర్చుకోవాల్సినది, మనము వేది చూపించుకోవాల్సినది. ఎన్నుకొనబడ్డదాన్ని ఎన్నుకొనబడ్డవాడు ఉన్నటువంటి నీవు ఏ బాధ్యతలో నీవు ఉన్నావు, ఆ బాధ్యతలను దేవుని కొరకు చేయి, దేవుని సన్నిధి కొరకు చేయి. అవకాశం లేకపోతే ఏమీ లేదు. అవకాశం ఉండి కూడా ఎందుకంటే మొదట్లో చెప్తున్నాను కదండి, పని చేయాలంటే ఒకటే మార్గం. ఎగ్గొట్టాలంటే 1,90,000 మార్గాలు ఉంటాయి. ఆ 1,90,000లో ఒకటి ఎన్నుకుంటున్నావేమో, మనుషులకు నువ్వు చెప్పగలుగుతున్నావేమో, కానీ దేవునికి సమాధానం చెప్పే సమయం వచ్చినప్పుడు ఎన్నుకొనబడి నిన్ను పిలిచినటువంటి ఆ దేవునికి నీవు సేవ చేయలేకపోయావే. ఎందుకు చేయలేకపోయావని దేవుడు నిన్ను ప్రశ్నించేది. నాన్న, నీవు ఆయన ఎదుట తల దించుకుని ఉండేవాడిగా కాకుండా ఆయన ఎదుట, దేవా మీరు నాకేం ఆజ్ఞాపించారు, మీరు నాకేం అనుగ్రహించారు, మీరు నాకేం బాధ్యతలు ఇచ్చారు, ఏ రీతిగా నన్ను నడుచుకోమన్నారు, అట్టి రీతిగా నేను నడుచుకున్నానయ్యా అని తల ఎత్తుకొని దేవుని ఎదుట సమాధానం చెప్పేవారుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. లేనిపోయిన మాటలతో చెప్పుడు మాటలతో కాకుండా దేవుడు చెప్పే మాటలు, దేవుడు నీతో మాట్లాడే మాటలు. అనుదినము వాక్యం చదువు, అనుదినము వాక్యం చదువు. ఆ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్య రూపం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు చెప్పే మాటలు కాదు, దేవుడు నీతో మాట్లాడే మాటల ద్వారా నీవు ముందుకు కొనసాగవలసిన వాడు ఉన్నావు. దేవునికి విధేయురాలుగా ఉండవలసిన వాడు ఉన్నావు. మరి ఏ రీతిగా మోషే విధేయుడై ఉన్నాడు, అటు రీతిగా కూడా ఆ విధేయతలో మనం ముందుకు నడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ దినాన దేవుడు నిన్ను నన్ను పిలుచుండగా ఈ లోక అపరిశుద్ధతతో ఉన్నటువంటి మనము దేవుడు ఏ రీతిగా మోషే చెప్పులను విడిచి ఈ పరిశుద్ధ స్థలంలోకి రమ్మన్నాడు. ఈ లోక పాపములన్నిటినీ కూడా మనతో పాటు మోసుకొని తిరుగుతూ ఉన్నటువంటి మనము వాటిని విడిచిపెట్టి దేవుని పాద సన్నిధిలో ఆయన శరీర రక్తాల్లో పాలు పంపబోతుందిగా కదా, ఆ దేవుడు వాళ్ళందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ స్తోత్రములు నాయన, స్తోత్రము తండ్రి. దేవ, మీరు మోషేను పిలుచుకున్న విధానం కొరకు మీ స్తోత్రములు, మీరు ఎన్నుకున్న విధానం కొరకే మీ స్తోత్రములు తండ్రి. మీరు సిద్ధపరిచిన విధానం కొరకే అనేక స్తోత్రములు తండ్రి. ఏ రీతిగా మీరు మోషేను సిద్ధపరిచారో అటు రీతిగా మమ్మల్ని కూడా మీ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలిగి సిద్ధపాటును మాకు దయచేయండి దేవ. మరి నోటి మాధ్యములను వాటిలన్నిటినీ ఎదిరించగలిగేటటువంటి మార్గాన్ని మీరు చూపించేట అనేక రీతిగా మీకు అవసరమైన పనులలో మాధ్యం గలవారనే మేము ఉండి ఉండగా ఉన్న మాధ్యము నుంచి మమ్మల్ని తొలగించి మీ మార్గములు, మీ కార్యములు తండ్రి మీకు మహిమకరముగా ఘనకరముగా మేము ముందుకు కొనసాగగలగా మాకు సహాయం దయచేయండి. మీ
క్రియలతో హృదయాన్ని తృప్తిపరచి వాటి ధ్యానం ద్వారా వచ్చే దీవెనలతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించున్నాను. యేసుక్రీస్తు ప్రియనామమున ప్రతిఫలాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.